కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బండ వెంకటరమణ విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు విస్తృత ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి బండ వెంకటరమణ నువ్వు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బండ వెంకటరమణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూచిపూడి జగన్నాథరావు మాట్లాడుతూ డిసెంబర్ 17న జరగనున్న గ్రామ పంచాయతీ 2వ విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండారు వెంకటరమణకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 6 గ్యారెంటీలు అమలవుతున్నాయని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం పండించే రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనసు, ఆర్థిక వేల కోట్ల రైతు రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. రాష్ట్రంలోని 4,50,000 మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని, పేదలందరికీ ఇంటితో పాటు ఉచిత కరెంటు, ప్రతి ఇంటికి రేషన్ కార్డు, సన్నబియ్యం ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఆరోగ్యశ్రీని 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారని, ఈ విధంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నారని, చెప్పిన హామీలే కాకుండా హామీలు ఇవ్వని చెప్పని అభివృద్ధి సంక్షేమ పథకాలను సైతం అమలు చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీలో అభివృద్ధిలో ముందుకు సాగాలంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చాలా కన్ఫ్యూజ్ అయితే ఇబ్బంది అయితే నీకు వాళ్ళకి చెప్తాం వాళ్ళకి నేను ఒక 30 స్తంభాలు పెట్టాము. చెప్పే మొన్న ఎంపీ గారు వార్డు చూసిస్తారు, వార్డు చూసిస్తారు. Okay. అందరికీ నమస్కారం. ఈరోజు హేమచంద్రాపురం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, గౌరవనీయులు, నాకు తండ్రి సమానులైనటువంటి ఎల్లావుల పాపారావు గారు, అలాగే మాజీ సర్పంచ్ బండ వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు పోటీ చేయిస్తున్నటువంటి అభ్యర్థి బండ వెంకటరమణ గారు, మరియు వార్డు మెంబర్లు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లావుల వెంకటేశ్వర్లు గారు, కోటేశ్వరరావు గారు, విద్యా కమిటీ చైర్మన్ ఎల్లావుల నాగేశ్వరరావు గారు, సతీష్ గారు, నాగభూషణం గారు, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. పంచాయతీలో జరగబోతున్నటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బండ వెంకటరమణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి గ్రామంలో ఇల్లు తిరుగుతూ, గతంలో కాంగ్రెస్ పార్టీలో మనం ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేశాం, ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఏం చేయలేకపోయాం, ఇప్పుడు ఏం చేశాం అనేది అన్ని విషయాలు చెప్తూ, మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 6 పథకాలు పెడితే 6 పథకాల్లో మొదటి పథకమైన ఫ్రీ బస్, మహిళలకు ఉచిత బస్సు, రెండోది ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటుతోని ప్రతి ఇంటికి
వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. మూడోది, రేషన్ కార్డు కోసం 10 సంవత్సరాలు ఎదురు చూసాం. ఇవాళ ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఇంట్లో కొత్తగా పెళ్ళైన వారికి గతంలో రేషన్ కార్డులో పేర్లు నమోదు కాని వాళ్ళకు కూడా ఇచ్చి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ, పేదవారందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. మూడోది, మన రైతులందరికీ ఎవరైతే సన్నబియ్యం పండిస్తున్నారో ప్రతి రైతుకు కూడా బోనస్ 500 రూపాయలు ఒక కింటాకొచ్చి మనం ఇవ్వడం జరుగుతుంది. అదిగాక మొన్ననే రుణమాఫీ దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఎక్కడా లేని విధంగా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 30,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేశాం. ఇవన్నీ కాకుండా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు, గత 10 ఏళ్ల నుంచి ఎప్పుడు ఇల్లు వస్తుందని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తూ ఉంటే ఆ రోజు వచ్చింది. 18 నెలల కాలంలోనే దాదాపు ఒక 4,50,000 ఇల్లులు ఈ రాష్ట్రంలో ఇచ్చి, ప్రతి గ్రామంలో 30 ఇళ్ళు ఇచ్చి, ఈ పేదవారందరికీ ఇళ్ళు ఉండాలి, ఇంటితో పాటుగా ఉచిత కరెంట్ ఉండాలి, ఉచిత కరెంటుతో పాటుగా వాళ్ళకి రేషన్ ద్వారా సన్నబియ్యం రైతులతో పండిస్తే ఆ వచ్చిన ధాన్యాల్లో వచ్చిన బియ్యాన్ని, సన్నబియ్యాన్ని అందరికీ గ్రామస్తులు ఎవరైతే రేషన్ దారు ఉన్నారో రేషన్ దారు ద్వారా అందరికీ ఇవ్వాలని. ఇదే కాకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చెప్పని పథకాలు కూడా, మనం ఆరోగ్యశ్రీ ఉన్నది మొన్నటిదాకా 3 లక్షలు ఉండేది, దాన్ని 10 లక్షలు చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు, ఇలా ఏ రాష్ట్రంలో లేని పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకు జరుగుతుంది. కాబట్టి గ్రామంలో ఉన్న అందరూ కూడా ఆలోచించి, అభివృద్ధి ఎటువైపు ఉంది, ఇలా అధికారం మనకు ఎటువైపు ఉంది, అధికారం ఉన్న వైపే అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ గ్రామాన్ని సమిష్టిగా అభివృద్ధి చేసుకోవాలంటే అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.